ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్, దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. తల కింద నుంచి భుజాల పై వరకు ఎక్కడ నొప్పి వచ్చినా దానిని మెడనొప్పి కిందనే మనం అనుకోవాల్సి ఉంటుంది. మెడనొప్పి అంటే కేవలం మెడలోనే నొప్పి రావాలని లేదు, తల కింద నుంచి భుజాల వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు. దీని ప్రభావం వల్ల చేతులు, వీపు ఇలాంటి భాగాల్లో కూడా నొప్పి వస్తుంది. మెడ అలాగే తల, వీటి కదలికలు కష్టం అవుతాయి. మెడనొప్పి చాలా మందిలో కనిపించే సమస్య, ముఖ్యంగా నడి వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 5 పదులు దాటిన వాళ్ళలో సగానికి సగం మంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో మెడనొప్పి వచ్చి తీరుతుంది. ఇది అనేక పరిశీలనలో తేలింది. మెడనొప్పి ఉన్నప్పుడు కొంతమంది శస్త్రచికిత్స గురించి ఆలోచిస్తూ ఉంటారు. డిస్కెక్టమీ అంటే డిస్కులు తీసేయటం, సర్వైకల్ స్పైనల్ ఫ్యూజన్ అంటే వెన్నుపూసలను కలిపేయటం, స్పైనల్ డికంప్రెషన్, ఇలాంటి సర్జరీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం కేసులలో ఇలాంటి సర్జరీలు అవసరం లేకుండానే ఆయుర్వేద శోధన చికిత్సలు అంటే పంచకర్మ చికిత్సలు, శమనౌషధాలు, అలాగే వ్యాయామ చికిత్సలు, ఇలాంటి వాటితో ఈ మెడనొప్పి నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఈ సందర్భంగా ఆయుర్వేద దృక్పథం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో మెడనొప్పిని గ్రీవా స్తంభం అంటారు. గ్రీవా అంటే మెడ, స్తంభం అంటే బీసుపోవటం. ప్రధానంగా ఇది వాతవ్యాధి. దీనికి దారితీసేటువంటి కారణాలని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి వాతాహార చికిత్సలని చేయాల్సి ఉంటుంది, అలాగే శమనౌషధాలని ప్రయోగించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ గ్రీవా స్తంభం అంటే మెడనొప్పి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు ఈ మెడనొప్పి ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. మెడనొప్పి ప్రధానంగా 3 రకాల కారణాల వల్ల వస్తుంది. ఒకటి శారీరక భంగిమల వల్ల కానీ లేదా దైనందిన జీవితంలో చేసేటటువంటి రకరకాల పనుల వల్ల కానీ రావటం మొదటి కారణం. ఇక 2 మెడ భాగంలో దెబ్బ తగలటం, ఇది రెండో కారణం. ఇక 3 వేరే వైద్యపరమైనటువంటి కారణాలు కానీ వ్యాధులు కానీ మెడనొప్పిని కలిగించటం. వీటి గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. రోజువారీగా తల, మెడ వీటి మీద ఒత్తిడి పడేలా చేసే రకరకాల పనులు, వృత్తుల కారణంగా మెడనొప్పి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మెడలో చాలా రకాల కండాలు ఉంటాయి, లెగమెంట్లు ఉంటాయి. అంటే ఎముకలన్నీ ఒకదాంతో మరొకదాన్ని కలిపే నిర్మాణాలు, ఇవి ఉంటాయి లెగమెంట్లు. అలాగే టెండాలు ఉంటాయి. టెండాలు అంటే కండరాన్ని ఎముకతో కలిపే నిర్మాణాలు, ఇవి కూడా, ఈ టెండాలు కూడా ఈ మెడలో ఉంటాయి. అలాగే ఎముకలు ఉంటాయి, జాయింట్లు ఉంటాయి. వీటి సమస్య వల్ల, అంటే వీటిలో ఏదైనా సమస్య చోటు చేసుకుంటే అప్పుడు మెడనొప్పి రావచ్చు. మెడని అదే పనిగా పదే పదే కదిలిస్తూ ఉన్నారనుకోండి, లేదా అసహజమైనటువంటి భంగిమల్లో ఉంచుతూ ఉన్నారనుకోండి, లేదా మెడని సాగదీస్తూ ఉన్నారనుకోండి, ఇలాంటివి చేసినప్పుడు ఈ మెడనొప్పి వస్తుంది. మెడకండాలు ఎక్కువగా సాగటం, దీన్ని స్ట్రెయిన్ అంటారు. అలాగే మెడ లోపల ఉండేటువంటి లెగమెంట్లు దెబ్బతినటం, దీన్ని స్ప్రెయిన్ అంటారు. అలాగే మెడకండాలు బిగుసుకుపోవటం, అలాగే మెడ లోపల ఉండేటువంటి జాయింట్లలో వాపు చోటు చేసుకోవటం, ఇలాంటివి ఈ మెడనొప్పికి ప్రధాన కారణాలు. ఉదాహరణకు పని చేసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, టీవీ చూసేటప్పుడు కానీ మెడను సాగదీయటం కానీ లేదా పక్కకు వంచటం కానీ చేసినా, లేకపోతే మరీ ఎత్తుగా కానీ లేదా మరీ పల్చగా కానీ ఉండేటువంటి దిండును వాడినా, లేకపోతే తలని అసహజమైన రీతిలో తిప్పి బోర్లా పడుకున్నా,
లేదా గడ్డం కింద చేతిని ఉంచుకొని థింకర్ భంగిమలో ఎక్కువసేపు మీరు గడిపినా, లేదా పైకప్పుకి రంగు వేయటం లాంటి చేతులని తలను ఎత్తి చేయాల్సిన పనులను ఎక్కువసేపు చేసినా అప్పుడు మెడ నొప్పి వస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే తదేక దృష్టితో చేసేటువంటి పని వల్ల కానీ మెడకండాలు బిగుసుకుపోయి మెడ నొప్పి రావచ్చు. మెడ నొప్పి ఉన్నప్పుడు మెడ మీద తగిలిన దెబ్బల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. వెన్నుముకలో ఎముకలు అంటే వర్టిబ్రా ఒకదానితో మరొకటి గొలుసు కట్టు మాదిరిగా అమరి ఉంటాయి. ఈ ఎముకలను ఒకదాని నుంచి మరొకదాన్ని వేరుపరుస్తూ డిస్కులు అనే నిర్మాణాలు అమరు ఉంటాయి. ఇంటర్వర్టిబ్రల్ డిస్కులు ఉంటాయి. మెడలో అమరినటువంటి వెన్నుముక భాగాన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. కండరాలు, లెగమెంట్లు ఈ ఎముకల్ని స్వస్థానంలో అమరు ఉంచడానికి తోడ్పడతాయి. ఒకవేళ ఈ నిర్మాణాలకి దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు మెడ నొప్పి వస్తుంది. నేల మీద జారిపడటం, తల మీద బరువులు ఉంచుకొని మోయటం, అలవాటు లేకుండా శీర్షాసనం ఇలాంటివి వేయటం, తలని ఎక్కువగా పక్కలకి తిప్పటం, ఇలాంటి వాటి వల్ల మెడ లోపల ఉండేటువంటి నిర్మాణాలకి హాని జరుగుతుంది. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు వెనక నుంచి మరొక వాహనం వచ్చి ఢీ కొనటం అంటే విప్లాష్ ఇంజరీ, అలాగే ఎత్తు మీద నుంచి పడిపోవటం, ఫుట్బాలు, బాక్సింగు ఇలాంటి క్రీడల్లో తల మీద మెడ మీద నేరుగా దెబ్బ తగిలి కండాలకి హాని జరగటం, మెడ చుట్టూ బ్యాగ్ బిగుసుకుపోయి అప్పుడు మెడకండాలకి హాని జరగటం, ఇలాంటివి మెడనొప్పి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు. మెడకండాలు సాగటం అంటే స్ట్రెయిన్, మెడ లోపల ఉండేటువంటి లెగమెంట్లు సాగటం అంటే స్ప్రెయిన్, వెన్నుముక లోపల ఉండేటువంటి ఎముకలు విరగటం అంటే ఫ్రాక్చర్, వెన్నుముక జాయింట్లు పక్కకి తప్పుకోవటం అంటే డిస్లొకేషన్, వెన్నుముక లోపల ఉండేటువంటి ఎముకల మధ్య అమరు ఉండే డిస్క్ జారటం అంటే హెర్నియేషన్, ఇలాంటి స్థితులు ఈ మెడకు దెబ్బ తగిలినందువల్ల వస్తూ ఉంటాయి. మెడనొప్పితో పాటు దెబ్బ తగిలినటువంటి చోట ఎర్రగా కమిలిన, వాపు కనిపించిన, అప్పుడు అలాంటి లక్షణాలు ఈ తరహా మెడనొప్పిలో కనిపించే అనుబంధ లక్షణాలు. మెడ ఎముకలు విరిగినప్పుడు కానీ లేదా పక్కకి వైదొలిగినప్పుడు కానీ పక్షవాతపు లక్షణాలు కూడా కనిపిస్తాయి. డిస్క్ జారినప్పుడు చెయ్యిలో నములుతున్నట్టుగా నొప్పి వస్తుంది. మెడనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వేరే వైద్యపరమైనటువంటి కారణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ శరీరం లోపల ఉండేటువంటి అన్ని కీళ్ల మాదిరిగానే వెన్నుముక లోపల ఉండేటువంటి కీళ్ళు కూడా అరిగిపోతాయి. దీంతో ఒకవేళ వెన్నుముక మధ్య భాగంలో ఉండాల్సిన జాగా అంటే స్పైనల్ కెనాల్ ఇరుగ్గా మారి వెన్నుపాము మీద ఒత్తిడి పెరిగి మెడనొప్పికి కారణమైతే దానిని సర్వైకల్ స్పైనల్ స్టీనోసిస్ అంటారు. ఇక వెన్నుముక లోపల ఉండేటువంటి ఎముకలు ఒకదాని మీద మరొకటి కదలాడే ఉపరితలాలు అరిగిపోయి వాటి మధ్య నుంచి ప్రయాణం చేసేటువంటి నరాల మీద ఒత్తిడి ఏర్పడి మెడనొప్పి వచ్చిందనుకోండి, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెదడుని అలాగే వెన్నుపాముని చుట్టూ ఉంచేటువంటి పొరలు వ్యాధిగ్రస్తమై మెనింజైటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు మెడ లోపల ఉండేటువంటి చుట్టుపక్కల నిర్మాణాలు కూడా వాచిపోయి నొప్పిని కలిగిస్తాయి. అలాగే ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా ఇలాంటి స్థితులలో కూడా మెడనొప్పి ఉంటుంది. మెనింజైటిస్లో మెడంతా బిగ తీసుకుపోవడం ప్రధాన లక్షణం అయితే, ఫ్లూలో మెడనొప్పితో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ప్రధానంగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి దీర్ఘకాలపు సమస్యల్లో కూడా మెడనొప్పి ఉంటుంది. ఇక కొంతమందికి మెడ పట్టేస్తూ ఉంటుంది. మెడ పట్టేయడం వలన మెడలోపల ఉండే కండరాలు బిగుసుకుపోయి ఒక పక్కకి లాగుతూ మెడనొప్పిని కలిగిస్తూ ఉంటాయి. దీన్ని టార్టికోలిస్ అంటారు, రైనెక్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో శరీరం లోపల ఉండేటువంటి ఇతర జాగాల్లో తయారైనటువంటి సమస్య నరాల ద్వారా ప్రయాణం చేసి మెడనొప్పి రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ కొడితే ఇక్కడ జల్ అన్నట్టుగా. ఇలాంటి నొప్పిని రిఫర్డ్ పెయిన్ అంటారు. ఉదాహరణకు ఇక్కడ ఈ దవడల ఎముకల జాయింట్లకు సంబంధించినటువంటి నొప్పి వస్తూ ఉంటుంది, టెంపోరోమాండిబులర్ డిజార్డర్. దీనివల్ల కానీ లేకపోతే గుండె నొప్పి వల్ల కానీ మెడనొప్పి రావచ్చు. అలాగే మెడ ప్రాంతంలో తయారయ్యేటటువంటి ఇన్ఫెక్షన్లు, గడ్డలు ఇలాంటివి కూడా ఈ మెడనొప్పిని కలిగిస్తాయి. సరే, మరి ఈ మెడనొప్పి ఉన్నప్పుడు ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. ఈ మెడనొప్పి ఉన్నప్పుడు మెడ వెనక నొప్పి ఉంటుంది. అలాగే తల కింద నుంచి భుజాల పై వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు. చాలా సందర్భాల్లో నొప్పి వీపు లోపలికి, భుజాల ద్వారా చేతుల లోపలికి ప్రసరిస్తుంది. కదలికలతో ఈ నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పితో మెడను తిప్పాలన్నా, తలను కదిలించాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది. మెడకండాలు బిగుసుకుపోయినట్లు ఉబ్బెత్తుగా గట్టిగా తయారవుతాయి.
తలనొప్పి కూడా ఉంటుంది. నరాలు దెబ్బతింటంతో దానికి అనుగుణమైనటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే తల, చేతులు వీటిలో తిమ్మిరిగా అనిపిస్తుంది, సూదులు గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది, పోట్లు ఉంటూ ఉంటాయి, కండాలు బలహీనపడిపోతాయి. ఈ లక్షణాలన్నీ కూడా నరాలు దెబ్బతింటాన్ని సూచిస్తాయి. చేతుల్ని తాకి చూస్తే మండుతున్నట్లుగా నొప్పి వస్తుంది, లేకపోతే విద్యుద్ఘాతం తగిలినట్లుగా జల్లుమంటుంది. నరాలు ఒత్తుకుపోయినప్పుడు ఇలా షాక్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే వినికిడి తగ్గొచ్చు, కళ్ళు మసకలు బారొచ్చు, లేదా కళ్ళు అలసటగా అనిపించవచ్చు, ఏ పని మీద దృష్టిని లగ్నం చేయలేకపోవచ్చు, చిరాకు, నిస్త్రాణ, నిద్ర పట్టకపోవటం ఇలాంటివి కూడా ఈ మెడనొప్పిలో కనిపించే ఇతర ప్రధాన అనుబంధ లక్షణాలు. సరే, మరి ఈ మెడనొప్పి ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, వ్యాధి పురోగతి ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. ఒకవేళ కంప్యూటర్ వాడకం కానీ లేదా ఎత్తైన దిండును వాడటం కానీ ఇలాంటి వాటి వల్ల మెడనొప్పి వచ్చిందనుకోండి, ఇలాంటి మెడనొప్పి సరైనటువంటి చికిత్సలు, జాగ్రత్తలు వీటితో 4 నుంచి 6 వారాల్లో తగ్గిపోతుంది. ఒకవేళ డిస్క్ జారటం దీంతో వచ్చిన మెడనొప్పి అనుకోండి, అప్పుడు సరైన చికిత్సలు, జాగ్రత్తలతో 3 నెలల్లో తగ్గిపోతుంది. ఇక వెనక నుంచి వాహనం ఢీకొనటం వల్ల మెడనొప్పి వచ్చిందనుకోండి, అంటే విప్లాష్ ఇంజరీ వల్ల, ఇలాంటి మెడనొప్పి తగ్గటానికి 6 నుంచి 12 నెలలు తీసుకుంటుంది, అంటే 6 months to 1 year. వయసు పైబడే కొద్దీ ఈ నొప్పులు తగ్గటానికి మరింత ఎక్కువ కాలం పడుతుంది. నొప్పి దీర్ఘకాలపు నొప్పిగా మారితే అసహనం, నిస్త్రాణ, నిద్రలేమి, బడలిక, కుంగుబాటు, నొప్పి మందుల మీద ఆధారపడటం ఇలాంటి ఇక్కట్ల వలయంలో చిక్కుకుపోతారు. స్థూలకాయం, ధూమపానం, మత్తు మందులు, వ్యాయామరహిత జీవితం ఇలాంటి తోడైతే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. సరే, మరి ఈ మెడనొప్పిని ఎలా గుర్తుపట్టచ్చు, ఎలాంటి పరీక్షలు సహాయపడతాయి, వీటిని తెలుసుకుందాం. మెడనొప్పిని కారణాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షించాల్సి ఉంటుంది. గాయాలయ్యాయా, దెబ్బలు ఏమన్నా తగిలాయా, ఇంతకుముందు తీసుకున్నటువంటి చికిత్సలు ఏమిటి, మెడనొప్పిని కలిగించగలిగేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి వృత్తిపరమైనటువంటి పనులు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పరిగణించాల్సి ఉంటుంది. పరీక్షలో భాగంగా మెడని అన్ని వైపులకి తిప్పి కదలికలను చూడాల్సి ఉంటుంది. ఏ భంగిమలోనైనా నొప్పి వస్తుందేమో గమనించాల్సి ఉంటుంది. ముఖం, చేతులు, అలాగే హస్తం ఇలాంటి శారీరక భాగాల్లో తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా, సూదులు గుచ్చుకుంటున్నట్టు నొప్పి వస్తుందా, మొద్దు బారుతుందా, ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణ చికిత్సలతో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించకపోతే సెకండ్ విజిట్లో 2వ దఫా పరీక్షలలో భాగంగా ఇమేజింగ్ పద్ధతులు సూచించాల్సి ఉంటుంది. ఇమేజింగ్ అంటే ఏమిటి, ఎక్స్రేలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి. ఉదాహరణకు నరం దెబ్బతిన్నట్లుగా అనుమానం ఉన్నా, వేరే ఇతర ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సమస్యల గురించిన అనుమానం వచ్చినా, మెడనొప్పి ఎక్కువ కాలం నుంచి కొనసాగుతూ ఉన్నా, అప్పుడు ఈ ఇమేజింగ్ టెస్టులు అనేవి అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్రే ద్వారా ఈ ఎముకలు, జాయింట్ల స్థితిని చూడొచ్చు. ఎంఆర్ఐ పరీక్ష ద్వారా వెన్నుముకని, నరాలు బయటకు వచ్చేటటువంటి మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. హెర్నియేటెడ్ డిస్క్ ఉన్న, వెన్నుపాము నుంచి బయటకు వచ్చేటటువంటి నరం మీద ఒత్తిడి పడుతున్నా ఎంఆర్ఐ సహాయంతో తెలుసుకోవచ్చు. సిటీ స్కాన్ అనేది ఎముకలు, వెన్నుముక లోపల ఉండేటువంటి స్పైనల్ కెనాల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తుంది. మైలోగ్రామ్, ఎలక్ట్రోమయోగ్రామ్ ఇలాంటి స్పైనల్ కెనాల్కి, నరాలకి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సరే, ఈ మెడనొప్పికి చక్కని ఇంటి వైద్యం ఉంది. ఈ పద్ధతులు తెలుసుకుందాం. మొదటి సూచన, నొప్పి వచ్చిన వెంటనే ఐస్ ప్యాక్ని ప్రయోగించండి. ఐస్ ప్యాక్ దొరకలేదనుకోండి, అప్పుడు ఐస్ గడ్డల్ని మీ ఫ్రిడ్జ్లోంచి తీసి పొడిగా దంచి ఒక తగరపు సంచిలో మూటగట్టి దాన్ని ప్రయోగించవచ్చు. లేదా చిక్కు గింజలు, బఠానీ గింజలు ఇలాంటి వాటిని డీప్ ఫ్రిజర్లో గడ్డగట్టించి గుడ్డలో మూటగా గట్టి ప్రయోగించవచ్చు. ఈ ఐస్ ప్యాక్ని నొప్పిగా ఉన్న కండాల మీద ప్రయోగించండి. అవసరమైతే ఐస్ ప్యాక్తో కాస్త మర్దన కూడా చేయండి. 24 గంటల నుంచి 48 గంటల లోపు దీన్ని ప్రయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో నొప్పి మాత్రమే తగ్గటం కాకుండా కండాలు పట్టేయటం, వాపు ఇలాంటివి కూడా తగ్గుతాయి.
అయితే ఐస్ ప్యాక్ని ఈ చర్మం మొద్దుబారేంత వరకు అంటే 2 నుంచి 7 నిమిషాలు మాత్రమే ప్రయోగించాలి. ఎక్కువసేపు ప్రయోగించారనుకోండి అప్పుడు ఈ చర్మం కింద ఉండేటువంటి నరాలు దెబ్బతింటాయి, ఫాస్ట్ బైట్ ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి 2 to 7 minutes పాటు ప్రయోగించాలి ఐస్ ప్యాక్ని. ఇక తదుపరి ఇంటి వైద్యం ఉష్ణచర్యలు. అంటే వేడి నీళ్ళతోటి కాపును పెట్టుకోవచ్చు, హాట్ ప్యాక్స్ ప్రయోగించవచ్చు. అంటే ఒక సీసాలో వేడి నీళ్ళు పోసి ఆ సీసాను ప్రయోగించవచ్చు. లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్లు అని దొరుకుతాయి, దాంట్లో వేడి నీళ్ళు పోసి ప్రయోగించవచ్చు. లేదా ఇసుకని వేడి చేసి ఆ ఇసుకతో కాపడం పెట్టుకోవచ్చు. ఉప్పుని వేడి చేసి మూటగా కట్టి ఆ ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవచ్చు. లేదా వేడి నీళ్ళని నొప్పి ఉండే చోట ధారగా పోసుకోవచ్చు. ఇవన్నీ ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే మెన్నొప్పి మొదలైన మొదటి 48 గంటల్లో ఈ ఉష్ణచర్యలు మంచిది కాదు. ఎందుకంటే ఈ ఉష్ణచర్యలతో ఏం జరుగుతుంది, రక్త సరఫరా పెరుగుతుంది, వాపు మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి మెడనొప్పి మొదలైన తర్వాత ఐస్ ప్రయోగంతో ముందు వాపును తగ్గించుకోవాలి. అంటే 48 hours లోపు ముందు ఐస్ ప్రయోగం చేసి వాపు తగ్గింది అని రూఢీపరుచుకున్న తర్వాత అప్పుడు ఈ స్వేద ప్రక్రియని మీరు ఆచరించాలి. అయితే అవసరమైతే వేడి కాపడాలని చల్లటి మూటల్ని మార్చి ప్రయోగించవచ్చు. ఇక తర్వాత ఇంటి వైద్యం తైలాభ్యంగనం. అంటే తైలం ప్రయోగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. మహానారాయణ తైలం ఇలాంటివి మీరు తెచ్చుకోవచ్చు. లేకపోతే నువ్వుల నూనెని స్టవ్ మీద పెట్టి వేడి చేసి దాంట్లో కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసి మార్చి ఆ నూనెను కూడా ప్రయోగించవచ్చు. ఈ తైలాన్ని శరీరం తట్టుకునే స్థాయిలో వేడి చేసి నొప్పి ఉండే చోట ప్రయోగించండి, మర్దనా చేసుకోండి. రక్త సరఫరా పెరుగుతుంది దీంతో నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. అయితే దీన్ని ప్రయోగిస్తున్నప్పుడు నొప్పి ఎక్కువైందనుకోండి, మర్దనా చేయడం ఆపేయండి. మరో సూచన, మెడనొప్పి ఎక్కువ కాలం నుంచి బాధిస్తున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న చికిత్సలతో పాటు కుంగుబాటుని కూడా తగ్గించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏదైనా కళారాధన దీన్ని డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ధ్యానం ఇలాంటివి చేయొచ్చు. అలాగే చక్కని మూలికలు ఉన్నాయి, వచ, తగరం, జటామాంసి ఇలాంటివి. వీటితో తయారైనటువంటి మందులు వాడుకోవచ్చు. ఇలాగా ఈ డిప్రెషన్ కూడా తగ్గించుకోవడం ముఖ్యం. అలాగే మరొక విషయం, మరి ఎక్కువ కాలం పాటు మెడని కదిలించకుండా విశ్రాంతి తీసుకోకండి. ఎందుకంటే ఇలా తీసుకున్నారనుకోండి కండరాల్లో పట్టు తగ్గిపోతుంది. దీంతో కోలుకోవడానికి మరింత ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా మీ డైలీ లైఫ్ని స్టార్ట్ చేయండి. దైనందిన కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. వృత్తిరీత్యా చేసే పనులన్నీ శరీరపు ఆకృతిని దృష్టిలో ఉంచుకొని తగిన మార్పులు చేర్పులతో కంటిన్యూ చేయండి. మానసిక ఒత్తిడితో కండరాలు బిగుసిపోతాయి, మెడనొప్పి ఎక్కువ అవుతుంది. కాబట్టి మనసులో ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకండి. స్మోక్ చేయకండి. ఒకవేళ అలా చేసి అలవాటు ఉంటే మానేయండి. ఎందుకంటే సిగరెట్ పొగలో నికోటిన్ ఉంటుంది కదా, ఇది మెడ కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది, పోషక తత్వాన్ని అందనివ్వకుండా చేస్తుంది. ఇక దీనికి చక్కటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, ఔషధం తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు వావిలి ఆకులు అంటే నిర్గుండి 10 గ్రాములు, ఆముదం 10 గ్రాములు. వీటిని ఉపయోగిస్తూ ఔషధం తయారు చేసుకుందాం. 10 గ్రాముల వావిలి ఆకుల్ని తాజాగా తెచ్చి కడిగి ముద్దగా నూరి గుడ్లో వేసి రసం పిండండి. ఈ రసానికి 2 చెంచాల ఆముదం కలపండి. ఈ మిశ్రమ ద్రవాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే మెడనొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం, దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు కాఫీ 1 కప్పు, మెంతులు 5 గ్రాములు. వీటిని ఉపయోగిస్తూ ఔషధం తయారు చేసుకుందాం. 5 గ్రాముల మెంతుల్ని కొద్దిగా వేయించి చూర్ణం చేయండి. దీన్ని 1 కప్పు కాఫీ కలపండి. ఈ కాఫీని ప్రతిరోజు ఉదయం సాయంకాలం సమయాల్లో తీసుకుంటూ ఉండండి, మెడనొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం, దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు సొంటి కొమ్ములు 10 గ్రాములు, నీళ్లు 4 కప్పులు, ఆముదం 10 గ్రాములు. వీటిని ఉపయోగిస్తూ ఔషధం తయారు చేసుకుందాం. 10 గ్రాములు సొంటి కొమ్ముల పొడిని 4 కప్పుల నీళ్లకు వేయండి, మరిగించండి. 1 కప్పు కషాయం తయారు చేసుకోండి. దీనికి 2 చెంచాల ఆముదం కలపండి. ఈ ఔషధాన్ని 1 కప్పు మోతాదుగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండండి, మెడనొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం, దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు తులసి, మిరియాలు, నెయ్యి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. తులసి రసం, మిరియాల పొడి, నెయ్యి
వీటిని సమంగా కలపండి. ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి. ఇలా 2 పూట్ల సేవిస్తూ ఉంటే మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు బియ్యం, ఉమ్మెత్తాకులు, నీళ్లు. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. బియ్యం పిండికి సమంగా ఉమ్మెత్తాకులు కలపండి. నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నూరండి. నొప్పి ఉండే చోట పట్టిగా వేసుకోండి. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు వేప వేరు, నీళ్లు. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. 10 గ్రాముల వేప వేరు బెరడ్ని నీళ్లు చిలకరిస్తూ నూరండి. తర్వాత దీన్ని నీళ్లతో ఉదయాన్నే తీసుకుంటూ ఉండండి. దీంతో మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు ఆముదం గింజలు, శొంఠి, పంచదార. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. ఆముదం గింజల లోపల ఉండే పప్పు, శొంఠి, పంచదార. వీటిని సమపాలలో తీసుకోండి, నూరండి. కుంకుడు గింజలంత మాత్రలు చేయండి. రోజుకొక మాత్ర చొప్పున పాలతో వాడుతూ ఉండండి. లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సింది పసుపు, నువ్వుల నూనె. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. నడు నొప్పి ఉండే చోట నువ్వుల నూనెతో ముందు మర్దనా చేసుకోండి. పావుగంట ఆగండి. తర్వాత పసుపుతో నలుగు పెట్టుకోండి. దీంతో మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు 20 వెల్లుల్లి గర్భాలు, నువ్వుల నూనె. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. 20 వెల్లుల్లి గర్భాన్ని 100 గ్రాముల నువ్వుల నూనెలో వేయండి. బాగా మార్చండి. తైలం తయారవుతుంది. రోజు ఉదయం ఈ తైలాన్ని నొప్పున్న చోట మర్దనా చేసుకోండి. మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు కరక్కాయల చూర్ణం, నీళ్లు. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. 2 గ్రాముల కరక్కాయల పొడిని రోజు భోజనం తర్వాత మంచినీళ్ళతో కలిపి తాగుతూ ఉండండి. మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు బంగాళదుంప, అలాగే పట్టీగుడ్డ. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. బంగాళదుంపని అంటే ఆలుగడ్డని పచ్చిగా ఉండగానే మెత్తగా నూరండి. మెడలోపు ఉండే వెన్ను పైన నొప్పి ఉండే చోట పట్టీగా వేసుకోండి. దీంతో నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు నిమ్మరసం, వంట సోడా, ఉప్పు. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. ఒక చెంచాడు నిమ్మరసంలో కొద్దిగా తినే సోడాని అంటే వంట సోడాని కలపండి. అలాగే చిటికడు ఉప్పును కూడా కలపండి. దీన్ని భోజనం తర్వాత సేవిస్తూ ఉండండి. దీంతో మెడ నొప్పి తగ్గుతుంది. మరొక ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు శొంఠి, నెయ్యి, వెల్లుల్లి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. శొంఠిని కొద్దిగా నెయ్యిలో వేయించండి. తర్వాత పొడి చేయండి. ఈ శొంఠి పొడికి సమంగా వెల్లుల్లిని, నెయ్యిని కలపండి. నూరండి. దీన్ని ఒక చెంచాడు మోతాదుగా ఉదయం, రాత్రి భోజనం తర్వాత తినండి. దీంతో మెడ నొప్పి తగ్గుతుంది. ఇక ఈ మెడ నొప్పికి చక్కని వ్యాయామ చికిత్సలు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మెడ కండరాన్ని శక్తివంతం చేసేటువంటి వ్యాయామాలు మొదటి రకం. కండరాన్ని సాగదీస్తూ చేసేటువంటి వ్యాయామాలు రెండో రకం. అలాగే ఓవరాల్గా ఆరోగ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే 3 రకం. ఈ 3 చేయాలి మీరు. ఉదాహరణకు మొదటి రకం ఎక్సర్సైజులు అంటే మెడ కండరాన్ని సాగదీయటం. చూడండి, మనం ఎప్పుడన్నా అదే పనిగా కూర్చున్నప్పుడు ఒళ్ళు విరుచుకుంటాం. అలాగే జంతువులు కూడా అంతే, ఒళ్ళు విరుచుకుంటాయి. అంటే కండరాలను సాగదీయటం ముఖ్యం. దీనికి ఏం చేస్తారు? మెడ కండరాన్ని ఎలా సాగదీస్తారు అంటే అన్ని పక్కలకి మెడని తిప్పండి. ఉదాహరణకు ఇలా ఒక పక్కకి, ఇలా రెండో పక్కకి తిప్పండి. అలాగే మెడని పక్కకి వంచండి. ఇలా ఒక పక్కకి, ఇలా రెండో పక్కకి, అలా వెనక్కి వంచండి. ఇలాగ ఎత్తి ఫ్యాన్ చూడండి. ఇవి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. ఇక మెడ కండాన్ని శక్తివంతం చేసేవి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. వీటిని కూడా చేయండి. అంటే గట్టిగా చేతులతోటి అన్ని భంగిమలలో తొయ్యాలి. ఇలా. అలాగే భుజాలను కూడా పైకెత్తి దించాలి. ఇలా. అలా వెనక్కి విరవండి. అలా ముందుకు తొయ్యండి. దీంతో ఈ కండరాలలో శక్తి అనేది వస్తుంది. ఇక ఈ మెడ నొప్పి
ఒకసారి వచ్చినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ పద్ధతులు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుందాం. మెడనొప్పి రాకుండా ఉండాలంటే మీరు కూర్చునే భంగిమని సరిదిద్దుకోండి. మెడని ముందుకి చాచి కూర్చోవద్దు. అలాగే కుర్చీలో వీపుకి ఆసరా ఉండేలాగా నిటారుగా కూర్చోండి. కూర్చున్న తర్వాత పాదాలు నేల మీద సమాంతరంగా ఆనించండి. ఈ భుజాలు బిగుసుకుపోకుండా కూర్చోండి. ఒకే భంగిమలో ఎక్కువసేపు ఎప్పుడు కూర్చోకండి. మధ్య మధ్యలో భంగిమను మారుస్తూ ఉండండి. ప్రతి గంటకి కనీసం ఒకసారి మెడ కండాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా సాగదీస్తూ ఉండండి. కంప్యూటర్ మీద ఒకవేళ మీరు పనిచేస్తూ ఉంటే ఈ మానిటర్ తెరని కంటికి ఎదురుగా ఉండేలాగా సమాంతరంగా అమర్చుకోండి. తలను మాటి మాటికి తిప్పి చూడాల్సిన అవసరం లేకుండా డాక్యుమెంట్ హోల్డర్ని ఉపయోగించండి. టెలిఫోన్లో ఒకవేళ ఎక్కువసేపు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటే అప్పుడు హెడ్సెట్ని ఉపయోగించండి, లేదా స్పీకర్ ఫోన్ని ఉపయోగించండి. అంతేగాని ఈ ఫోన్ని భుజానికి చెవికి మధ్య ఇరికించుకొని మాట్లాడకండి. 4 చక్రాల వాహనాన్ని ఒకవేళ మీరు ఉపయోగిస్తూ ఉంటే కార్లు ఇలాంటి వాటిని, అప్పుడు వాహనం సీటుని మెడ భుజాలకు ఆసరా ఇచ్చే విధంగా అమర్చుకోండి. స్టీరింగ్ వీల్ని పట్టుకోవటం కోసం ముందుకు వంగాల్సిన అవసరం లేకుండా వాహనం సీట్ని అడ్జస్ట్ చేసుకోండి. చేతుల్ని కొద్దిగా వంచి సౌకర్యంగా ఉండేలాగా ఈ స్టీరింగ్ను పట్టుకోండి. బరువుని లేపేటప్పుడు, ఎత్తేటప్పుడు, అలాగే బరువుని మోసేటప్పుడు సరైన జాగ్రత్త తీసుకోండి. మెలకువలను పాటించండి. బరువుని ఎత్తేటప్పుడు ఎప్పుడు కూడా నడువుని వంచకండి, మోకాళ్ళను వంచి బరువులు ఎత్తండి. ఒకవేళ ఉదయం పూట మాత్రమే మీకు మెడనొప్పి వస్తూ ఉంటే అర్థం ఏమిటి? దిండు సరిగ్గా లేదని, లేకపోతే నిద్రపోయే భంగ్యం సరిలేదని దాన్ని సరి చేసుకోండి. దిండు మీద తలని తిన్నగా ఉంచి పడుకోండి. దిండు మరీ ఎత్తుగా ఉండకూడదు. అలాగని అసలు దిండు లేకుండా పడుకోకండి. అంటే బల్లపరుపుగా పడుకోవటం కూడా మంచిది కాదు. దిండు వాడకం ఒకవేళ మీకు అలవాటయ్యి మరీ 2-3 దిండ్లు వాడటం అలవాటైతే వాటిని తీస్తే ఇబ్బందిగా ఉంటే మెడకండాలకి ఆసరా ఇవ్వటం అవసరం. దీనికి ఏం చేస్తారు అంటే ఒక మెత్తటి టవల్ని చాప చుట్టినట్టు చుట్టి మెడ వంపులు అమర్చుకోండి. అప్పుడు కండాలకి ఆసరా వస్తుంది. ఎలాగా అంటే టవల్ని నిలువున ఒక 4 అంగుళాలు వెడల్పు ఉండేలాగా, అంటే 10.2 సెంటీమీటర్లు ఉండేలాగా మడత పెట్టండి. మెడ చుట్టూ సర్వైకల్ కాలర్ మాదిరిగా చుట్టుకొని కొనలు జారిపోకుండా స్థిరంగా ఉండేలాగా పిన్నీస్ పెట్టుకోండి. అప్పుడు మెడకు చక్కన ఈ ఊతం అనేది లభిస్తుంది. దిండు మీద వెల్లికిలా పడుకున్నప్పుడు తల ముందుకి లేదా వెనక్కి వంచాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. అలాగే దిండు మీద పక్కకి తిరిగి పడుకున్నప్పుడు ముక్కు అగ్రభాగం శరీరపు మధ్య భాగానికి సమాంతరంగా ఉండేలాగా చూసుకోండి. మంచం మీద బోర్లా పడుకోవటంతో ఈ తలను బాగా పక్కకి తిప్పి పడుకోవటం వల్ల మెడనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు బోర్లా పడుకున్నా, తలను బాగా పక్కకి తిప్పి పడుకున్నా మెడనొప్పి రావచ్చు. కాబట్టి ఇలాంటి భంగిమల్లో పడుకోవటం మంచిది కాదు. ఒకవేళ పడుకొని పుస్తకం చదివే అలవాటు మీకుంటే ఈ పుస్తకాన్ని చేతుల్ని ఎత్తి పట్టుకోకండి. అవసరమైతే ఛాతి మీద ఒక దిండుని ఉంచుకొని పుస్తకాన్ని ఆ దిండు మీద ఉంచి చదువుకోండి. ఇక ఈ మెడనొప్పికి ఆయుర్వేద చికిత్సా వ్యూహం దీన్ని తెలుసుకుందాం. ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు మెడనొప్పులు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గ్రీవావస్థ అనేది బాగా పనిచేస్తుంది. అంటే మెడ మీద ఒక గోడలాగా మినప్పిండితో కట్టి దాంట్లో ఔషధ సిద్ధ తైలాన్ని వేడి చేసి ప్రయోగిస్తాం. దీంతో ఇవి ఈ దెబ్బతిన్న డిస్కుల్ని మరమ్మతు చేస్తాయి. ఈ తైలాలు అనేవి లోపలికి చొచ్చుకు వెళ్ళి రిలీవింగ్గా అనిపిస్తుంది. అలాగే అభ్యంగన చికిత్సలు కూడా, అలాగే వస్తీకర్మలు కూడా ఇవి ఖండాల కదలికల్ని మెరుగుపరుస్తాయి, నొప్పి నుంచి త్వరగా బయటపడేలా చేస్తాయి. ముఖ్యంగా అభ్యంగనం, నొప్పిని తగ్గించే వాతాహార ఔషధాలు, వ్యాయామ చికిత్సలు, వీటితో మెడ కదలికల్ని మెరుగుపరచవచ్చు. అలాగే మున్ముందు మెడనొప్పి రాకుండా ఈ వ్యవహార శైలిలో మార్పులు చేర్పులు సూచించాల్సి ఉంటుంది. ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా బరువును లేపాలి, ఇలాంటి రోజువారీ కార్యకలాపాలని కూడా సరిదిద్దటం అనేది ఆయుర్వేద చికిత్సలో ఒక భాగమే. అలాగే గాయాలు, దెబ్బలు ఇలాంటి ప్రత్యేక కారణాల వల్ల కానీ వేరే వ్యాధుల వల్ల కానీ మెడనొప్పి వస్తూ ఉంటే కారణానుగుణమైనటువంటి చికిత్సలు కూడా అవసరం అవుతాయి. హఠాత్తుగా వచ్చినటువంటి మెడనొప్పికి ఇప్పుడు చెప్పుకున్న గృహ చికిత్సలు సరిపోతాయి. అయితే ఒకవేళ ఈ మెడనొప్పి ఎక్కువ కాలం పాటు బాధిస్తూ ఉంటే పంచకర్మ చికిత్సలతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా అవసరం అవుతాయి. వీటిని తెలుసుకుందాం.
ఈ ఆయుర్వేద ఔషధాలు అనేవి ఈ మెడనొప్పిలో అద్భుతంగా పనిచేస్తాయి. మహావాత విధ్వంసన రసం, విష తిందుకవటి, వాత గజాంకుశ రసం, ఇవి కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే మెడనొప్పి ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి, ఇలాంటివి బేరీజు వేయాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పశ్చాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగ ఈ మెడనొప్పి అనే సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.